అదే రేపటి కలెక్టమన గౌరవనీయులు పెద్దలు కళాకారులు సోమశేఖర్ అన్న గారు మాపై కళాబంధనంచే 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సర్వదా పరమాత్ముడు కలకాలం చల్లకాపాలని మరి కోరుకుంటున్నాం. బాబు మంత్రవర్య, అటువంటి మా యొక్క రాజ్యాంగమన మరి ఏలటానికి రాజ్యం ఉన్నది, ఎక్కడానికి ఏనుగులున్నాయి, సవారి చేతులు గురుములు ఉన్నాయి. అవును తల్లి, మాకు ఎక్కినా మరి ధనదాన సంపద చాలా దండుకున్నది బాబు. అవునమ్మా, అటువంటి మా రెడ్డివారు ఈ పాల్గొండ పట్టణము ఎలా పరిపాలన చేస్తారో తెలుస్తున్నది బాబు. ఎలా పరిపాలిస్తున్నారు? అధికారమున గోవిందు 33 పునదూపు రెడ్డి అయ్యో చిన్నాయి రెడ్డి గోవింద 66 గ్రామములకు గోవింద 66 గ్రామములకు గోవింద హరిమతమున పుట్టినాడు రా చిన్నాగి రెడ్డి. అయ్యో గోవింద రెడ్డి రెడ్డి దేశాయరెడ్డి అని పేరు పొందినాడు. పాల్గొండలోనా అయ్యో రెడ్డి 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 అని పేరు పొందినాడు పాల్గొండలోనా. బాబు మంత్రవర్య రేపటి కలగట్టమన సింగన్ నరసింహులు గారు కూడా చోటు ఖరీదించి ఒట్టి అర్థంతో రాదని మాపై కళామానముచే మా కళా బృందానికి 200 రూపాయలకు సమర్పించారు. వారిని వారి కుటుంబం సరదా భక్తురాల చిన్నమ్మ కథ నరసింహస్వామికి అనుమతులేటి ఎలవెల ఐశ్వర్య భోగ భాగ్యములు ఇచ్చి సకల సంపత్తు వారి కుటుంబ పరమాత్మ కళ్ళగా కాపాలని కోరుకుంటున్నాం. దేపని కలగట్టమన మా అన్నగారు పూజ్యులు గౌరవనీయులైనటువంటి మల్లికార్జునన్న కుమారుడు ఇక యాక్సిడెంట్ లో మరణించాడు. కుమారుడి పేరు తిలక్ గారు. తిలక్ వారి ఆత్మశాంతి కోరుతూ నా కుమారుడు నన్ను విడిచి ఇహలోకం విడిచి పరలోకం చేరిన నా బిడ్డకి ఏమిచ్చిన నా కుమారుని రుణం తీర్చుకుని 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని కూడా దేవుడు చల్లగా కప్పాలని మరి కోరుకుంటున్నాం. ఆహో చక్కనయ్యా చిన్ని కొడుకా ఎక్కడున్నావు, నీవు లేక కుటుంబమంతా కుమిలిపోయింది, నా తండ్రి బాధపడినాడు. మొన్న పూర్ణమి రాత్రి మా ఒడిలోని దుర పోతివా తనయా, మొన్న పూర్ణమి రాత్రి మా ఒడిలోని దుర పోతివాయో తెల్లవారి లేచి చూపే వెళ్ళిపోయావా, కల్లుమన్నారా చక్కనైనా చిన్ని కొడుకా. ఔరా దారి తప్పి పోతివాణి వారి సంగతి మరచినవాయ్యో, ఔరా దారి తప్పి పోతివాణి వారి సంగతి మరచినవయ్యే, రాణివాసము లోన తేరి రాజువైనావా, రాక ఉన్నావా, చక్కనైనా చిన్ని కొడుక ఎక్కడున్నావు, నీవు లేక కుటుంబమంతా మిల్లిపోయింది, నా తండ్రి బాధపడి నారుగా. ఆత్మశాంతికో పారిపోయాడు బాబు మంత్రివర్య. మరి అటువంటి మా రెడ్డి వారు మాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిపదు. సంతాన సౌభాగ్యం అధికారమున గోవిందు కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారు. కలిగారు 6 మంది కోడళ్ళ సంపద మాకు కలిగినది.
రాజ్యముతో నా రాజమేలుతామే పాల్గొండాలోనా బాబు మంత్రవర్య మా అటువంటి మా గర్భవాసమున కులము చెప్పటానికి మరి గుడ్డిన బట్ట ఓ నిన్ను 6 మంది కుమారులు జన్మించారు. ఎన్నెన్నట్టు వాళ్ళు తిట్టుకుని నువ్వు ఎట్లా ఏంటి గారు నువ్వు ఆ పని చేస్తుండేది నిన్నే అంటే నన్నేమే మగం చూడు మగము లత్తకో మగం ముఖం దీనిపైన బాగా జరిపోయారా వచ్చిన వాళ్ళు అంత ఎక్కి మా చెట్లకు దూరవా పిలిచుదులా జాకెట్లు వేసుకొని కొబ్బరి చెప్పులు పెట్టుకొచ్చుకోవాలి చెప్పినట్లు అప్పుడన్నీ వేస్తారు రప్ప ఏంది అందరూ జోవిల్లో సీలు పెడతారు ఒకరు వెళ్తారు బాండాలన్నా రేపు పెట్టుకొస్తాడు ఏం మీటింగ్లు అయిపోయారు కొండమ్మది మొన్న నైళ్ళారా గౌరీల పెద్దలు మా అక్కగారైనటువంటి రాజేశ్వరమ్మ, తల్లిదండ్రులైనటువంటి అక్కులప్ప నాయుడు, తల్లి అయినటువంటి రెడ్డమ్మ, నాకేనేమో ఇక మరిదైనటువంటి ఎప్పటికెళ్ళి మా వాళ్ళు ఏమన్నారు లేసి వస్తే మరిది పేరండి వెంకటేశ్వర్లు అదేదనా కొండావారిపల్లి శ్రీనివాసులు గారు ఆత్మశాంతి కోరుతూ చెల్లెలు 100 రూపాయలుగా ఇచ్చారు. సునీత గౌతమ్ ఇక మాపై కళామానం 100 రూపాయలుగా ఇచ్చారు. వారు కూడా పరమాత్మ చల్ల కప్పలని కోరుకుంటున్నారు. పిల్లలు అంటే పెద్దల్ని మొన్న మరిదైనటువంటి వెంకటేశ్వర నాయుడు ఆత్మశాంతి కోరుతూ వీరి ముగ్గురు ఆత్మశాంతి కొరకు 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని చల్లగా పరమాత్మ చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం. ఆహో చుక్కల్లోకెక్కినారు చక్కనోళ్ళు, ఎప్పటికీ ఎవరికి తిక్కనోళ్ళు, ఎప్పటికీ ఎవ్వరికి తికనోలు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, కొట్టు రాసుకుంటుంది కట్టుకున్నది, తల్లడిల్లిపోతుంది తల్లి ఎల్లరి పాడి కదా పట్టగా పోతే బయలుదేరు మళ్ళరా పాలు తాగుదు మీ నాయనకి నా సాడు వాళ్ళ ఆయన దగ్గర అంటుకుంటాడు. ఆహా జోహారులు జోహారులు అట్లప్ప నాయుడుకు జోహారులు, జోహారు జోహారులు గారికి వందనాలు, జోహారు జోహారు జోహారులు రెడ్డమ్మ గారికి జోహారులు, జోహారులు జోహారులు రెడ్డమ్మ గారికి వందనాలు. పోయినోళ్ళు ఇక్కడారు ఎవరికెవరు అవురా, ఉన్న వాళ్ళు పోయినోళ్ళ గురుకు నిలుపుతారు, ఉన్న వాళ్ళ పోయినోళ్ళ గురుకు నిలుపుతారు. నువ్వు తిన్నమన్నేరా తిన్నది, నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టుకోడా కన్నీళ్లకు కట్టుకోడా ఆరనన్నదే, సావు బతుకులన్నది ఆడుకుంటది, సావులేని కేకమే తోడు ఉంటది. జోహారులు జోహారులు వెంకటేశ్వర నాయుడుకు జోహారులు, జోహారులే జోహారులు వెంకటేశ్వర నాయుడికి వందనాలు. రాజువయ్యా మారా రాజువయ్యా మహారాజువయ్యా కరిగిన దుంతరిత అధికారమున గోయిందో, నాయుడు ఆత్మశాంతికో కారి గోయిందో, ఆత్మశాంతికో కారి గోయిందో, నాయుడు ఆత్మశాంతికో కారి గోయిందో, శ్రీనివాసుల ఆత్మశాంతికో కారి గోయిందో, నీ గుడ్డికి మేమేమన్నా మాట్లాడతామా? అందుకే నీ మొగుడు పుట్టింటికి జరుగుకోండి ఇంత అలా వాడదాన్ని నేను కనపడ. మన పిల్లడు అని చెప్పు పెద్దమ్మ, మన పిల్లడు ఇంక ఉన్న పద్దనే క్యాటికి మీటి మీద అందరు గుట్టేస్తాడు పో సాయంత్రం పద్దన్నే. నీ గుట్టిండి వాళ్ళందరికీ రూమ్ లేకేసి కొడతారు మళ్ళా. అధికారమున గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ
కులము గారింతను 6 మంది కొడుకులు కలిగారు. కొడుకులు పుట్టరు. కులము గారింతను 6 మంది కొడుకులు కలిగారు. ఆడడానికి కోరిక ఆడబిడ్డ లేదు. పోయిందా అమ్మవాణి పిలవడానికి ఆడబిడ్డ నారాయణ. గోవింద కన్యాదానం చేయడానికి ఆడబిడ్డ గోవింద ఆడబాల తాళము పైన ఆటగలిగా బాబు. గోవింద ఆడగలిగా బాబు. నువ్వన్న తాగుతురా. కుట్టించుకో పద్దన్నే కన్ని దాంట్లో కయ్యలు కన్ని ఎప్పటికల్లా కట్టమనా పద్దనమా అప్పకే ఎవరిని పోయినారనుకో. రెడ్డి శేఖర్, రెడ్డి కుమార్ ఈ తినే కుట్లరా యేసు నీ. అదే విధంగా పరిటాల శ్రీరామ్ 50 రూపాయలుగా ఇచ్చారు. వారు కూడా పరమాత్మ చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం. రెడ్డి కుమార్, రెడ్డి కుమార్, రెడ్డి శేఖర్ 100 రూపాయలుగా మాపై కళావానం ఇచ్చారు. వారు కూడా దేవదేవుడు చల్ల కప్పాలని కోరుకుంటున్నాం. ఇదెప్పటి కలగట్టమనా గౌరవనీయులు పెద్దలు పల్లా సాంబశివ గారు మా కళా బృందానికి 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని కూడా అన్ని మళ్ళీ చూడా నువ్వేం ఆదాయంగా పుట్టిండదమ్మా. ఈ అమ్మ మంచోళ్ళు లెక్క కన్యాదానము చేయటానికి ఆడబిడ్డ లేదు. ఆడబిడ్డ లేదు. అబ్బా కన్యాదానము చేయటానికి ఆడబాల లేదే. ఆడబాల లేదే. అధికారమున పోయిందో